కాదు, వీర విజయనగరం ఇది, వీర విజయనగరం ఇది. ఒక సామాజిక మార్పు కోసం, ఒక రాజకీయ మార్పు కోసం, భావితరాల మార్పు కోసం వచ్చే విజయనగరానికి. కళ్యాణ్ గారు ఎలా ఉంది వర్క్? పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే ఉన్నారే కానీ ఏం చేయట్లేదు. అంటే ఏం చేయలేదు ఇప్పుడు దాకా. అంటే ఏం చేశారు? డిఎస్సి రిలీజ్ చేస్తాను అన్నారు, అదొక చేశారు. తర్వాత ఇంకేం చేశారు? ఇంకేం చేయలేదు. అంటే ఆయన పంచాయతీ శాఖ తీసుకున్నారు కదా, రోడ్లు ఎలా వేస్తున్నారు, ట్రైబుల్స్లో రోడ్లు సమ్వాట్ గుడ్, కొంచెం పర్లేదు. పర్లేదు, అందరి మీద పర్లేదా? 5 స్టార్లో అయితే 2 స్టార్ ఇస్తున్నారు అంతే అంతే. శ్రావ్య, సౌమ్య, ఏం చదువుతున్నారు? బీటెక్ 3rd ఇయర్. విజయనగరం జిల్లా ఎలా ఉంది? గవర్నమెంట్ ఎలా ఉంది? అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంది? బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ వచ్చిన కొత్త ఇది అయినా బాగానే చేస్తున్నారు. అంటే ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళి గట్టా చేశారు కదా, అలాంటివన్నీ. ఇంకా రోడ్స్ అయ్యాయో లేదో తెలియదు, బట్ అవి వెళ్ళి చేయడం అంటే గ్రేట్ అని మేము అనుకుంటున్నాం. చూసారా మేవేంటి? చూసారా? చూడడం అనే అంటే ప్రతిదీ చూడలేం కదా, మీరు ఎలా న్యూస్లో చెప్తున్నారో అవే మేము చూడడం, అవే ఓకే. న్యూస్లో చెప్పిందే అంతవరకే తెలుసు. అంతకుముందు ఏ రాజకీయ నాయకుడు వెళ్ళడం చూసారా? చూడలేదా? వెళ్ళడం అంటే కంపేర్ టు లాస్ట్ 5 ఇయర్స్తో పోలిస్తే వీళ్ళు వచ్చారు, ఏదో చేంజ్ చేస్తారు అని అనుకుంటున్నాను. ఆ నమ్మకం అయితే ఉంది. అంటే 3 క్యాపిటల్స్ అయితే లేవు కదా, ఉన్న ఒక క్యాపిటల్ అయినా ఏదో ఒకటి బాగా చేస్తారని అనుకుంటున్నాం. ఇంకా 1 ఇయరే కాబట్టి అనుకుంటున్నాం. 5 ఇయర్స్లో తెలుస్తుంది ఎలా మళ్ళీ ఏమైనా. మీ విలేజ్లో పంచాయతీ ఏమన్నా డెవలప్మెంట్ అయిందా? డెవలప్మెంట్ అంటే ఇంకా చేయలేదు. ఇంకా ఎలక్షన్స్ అనేవి ఉన్నాయి కదా, రిలేటెడ్ కార్పొరేటర్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ అవి అయ్యాక అవుతాయి. ప్రస్తుతానికి మేమున్న వాటిలో వైసీపీ వాళ్ళు ఉన్నారు కౌన్సిలర్స్ కదా. రేచల్, హర్షిత, ఏం చదువుతున్నారమ్మా? డిగ్రీ 2nd ఇయర్. ఓకే. కొత్త గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అవుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉంది మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో? అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే అప్పటితో పోలిస్తే ఇప్పుడు కొంచెం తక్కువగానే జరుగుతుందని అనుకుంటున్నాను. అంటే అప్పట్లో పథకాలు అనేవి ఇవన్నీ కూడా మనకి వచ్చేవి. సో పేద ప్రజలకు కూడా అన్నీ జరిగేవి. సో అప్పటితో పోలిస్తే ఇప్పుడు తక్కువని నేను అంటాను. పథకాలు రావట్లేదు అంటారు. అంటే పథకాల బదులు రోడ్లు ఎన్ని వేస్తున్నారు అంటారు. ఏమో ఇక్కడైతే అక్కడ కనిపించలేదు. ఓకే. పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది? ఆయనది వర్క్ ఎలా ఉంది? పర్లేదు. అంటే ఏ విధంగా పర్లేదు? ఏం చేయలేదు ఆయన? అంటే పంచాయతీ శాఖ తీసుకున్నారు, మీ విలేజ్ రోడ్స్ కానీ సిసి రోడ్ కానీ పని ఆల్మోస్ట్ అప్పుడు అన్నీ మాకు జరిగిపోయి ఇప్పుడైతే ఆ గవర్నమెంట్లు అన్నీ జరిగాయి. జరగట్లేదని చెప్పలేదు కానీ అంటే అప్పుడు బాగుంది, ఇప్పుడు 50%. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. గారు మీ పేరు? నా పేరు శ్రీకుస్మాన్, విజయనగరం ప్రాపర్. ఎలా ఉంది గవర్నమెంట్ ఎలా ఉంది? అలాగే పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉంది? పంచాయతీ శాఖ తీసుకుని ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్. అంటే ఎలా? అంటే పవన్ కళ్యాణ్ గారు అందరు రాజకీయ నాయకులు కాకుండా కొంచెం కొత్తగా చేస్తున్నారని చెప్పి అంటున్నారు, మీరు ఏమైనా చూసారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ శాఖల మీద అతను దృష్టి పెట్టారు కదా, అది బాగుంది. అఫ్ కోర్స్ దట్ ఈస్ ఎ గుడ్ యాక్టివిటీ. ఎస్ చూసాను. అరకు ప్లస్ అక్కడ మీకు మన్యం జిల్లాలో గట్రా పర్యటన అది చేశారు కదా, అప్పుడు ఆ యాక్టివిటీస్ అన్నీ కూడా గోయింగ్ గుడ్, నైస్. ఓకే మేడం, థ్యాంక్ యూ. మోహన్ అండి, విజయనగరమే. ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు పనితీరు? అలాగే కొత్త పాలన ఎలా ఉందా? ఆయన ఏం చేయట్లేదు కదా పెద్దగా. ఏం చేయలేదు అంటే డైరెక్ట్గా పొలిటికల్ కాకుండా డైరెక్ట్గా గవర్నమెంట్ దాంట్లో రావట్లేదు కదా వర్క్స్లో. ఏదో చేసి వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉందంటారు? ఆయన అదే చెప్తున్నాం కదా, ఆయన డైరెక్ట్గా సీఎం అయితే ఆయన డెసిషన్స్ అన్నీ ఓన్గా ఉంటాయి. డిప్యూటీ సీఎం కాబట్టి ఆయన పరిధిలో ఆయన చేస్తున్నారంటారా? ఆయన అంటే పంచాయతీ శాఖ తీసుకున్నారు కదా, గ్రామాల అభివృద్ధి ఏం జరుగుతుందంటారా? రోడ్లు వేయడం అది ఇంకా జరుగుతుంది. 1 ఇయర్ అయింది కదా, వెయిట్ చేయాలి. ఓకే అన్న, థ్యాంక్ యూ. విజయనగరం అండి. ఓకే. కొత్త పాలన వచ్చి సంవత్సరం అవుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది. ఎలా ఉంది ఆయన పనితీరు? ఎలా ఉంది మీకు? ఎలా అనిపిస్తుంది? అంటే నేను ఒక రిటైర్డ్ ఎంప్లాయీనే, యాక్చువల్గా రిటైర్డ్ ఎంప్లాయీనే.
ప్రస్తుత పరిస్థితుల్లో చూసినట్లయితే పాతదానికి కొత్తదానికి కొంచెం డిఫరెన్స్ అనేది మాత్రం ఉంది యాక్చువల్గా. కానీ ఇంకా పురోగతి సాధిస్తాడని ఇంకా అనుకుంటున్నాను నేను యాక్చువల్గా. ప్రస్తుతానికైతే ఉద్యోగస్తుల కోరికలు అయితే మాత్రం ఇంకా ఒకటి కూడా ఏమీ తీర్చలేదు చంద్రబాబు నాయుడు గారు మాత్రం. అది కూడా తీరిస్తే అన్ని విధాలు కూడా బాగుంటుందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఏమేమి ఉన్నాయి మీ డిమాండ్స్ ఏమన్నా? యాక్చువల్గా అయితే పిఆర్సీ ఇవ్వలేదండి. డిఏలు దగ్గర ఆయన జగన్ గారు వెళ్ళిపోయిన తర్వాత నుంచి 4 డిఏలు యాక్చువల్గా ఇవ్వలేదు ఈ రోజు వరకు కూడా. సో అటువంటి ఫైనాన్షియల్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఇంకా రావాలి, చాలామంది ఎంప్లాయీస్కి రావాలి. నాట్ ఓన్లీ దట్, మొత్తం స్టేట్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా. ఇప్పుడు ప్రజెంట్ ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నాడని చెప్పి ఏదో ఆయన చెప్పుకొని వస్తున్నాడు. సో మా ఉద్యోగస్తుల నాయకులు కూడా కొంతవరకు మ్యాక్సిమం శాంతించి ఆయన మీద కొత్త వరబడి కదా, కొద్ది రోజులు ఇంకా కొంచెం ముందుకెళ్ళినట్లయితే బాగుంటుందేమో అనే ఉద్దేశంతో 1 ఇయరే కదండి అయింది. సో ఇంకా కొంచెం ఛాన్సెస్ రావడానికి అవకాశం ఉంటుందని చూస్తున్నారండి యాక్చువల్గా. పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది అధికారంలో? కళ్యాణ్ గారిది అయితే మాత్రం సార్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ మ్యాన్. ఏదైనా ఒకవేళ ఉద్యోగస్తులు అనే వాళ్ళకి ఉన్నాయన్నా, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్గా తీసుకెళ్ళకపోయినా డిప్యూటీ సీఎం గారి దగ్గర పట్టుకెళ్ళినా ఆయన కూడా ఎఫర్ట్ తీసుకుంటున్నాడండి దానిలో అయితే మాత్రం. ఆ విషయంలో మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంది. అది ఇంకా ముందు ఇంకా బాగుంటుందని ఎక్స్పెక్టేషన్. అంటే ఈయన సంవత్సరం అవుతుంది కదా, వర్క్ ఏమన్నా చేశారా? అంటే పంచాయతీ శాఖ ఇవన్నీ తీసుకున్నారు కదా, 4 శాఖలు. ఇంకా ప్రస్తుతానికి అవంటూ ఇంకా స్టార్టింగ్లోనే ఉందండి. ఇంకా అది రోడ్లు వేయడం, రోడ్లు అవి మాత్రం మ్యాక్సిమం మారిందండి. రోడ్లు అయితే మాత్రం బాగా పడ్డాయి. ట్రైబల్స్ యాక్చువల్గా మొన్న కురిడి దాని గురించి అని చెప్పేసి మొన్న టీవీ 9లోనే అలాగే అదర్ ఛానల్స్ నుంచి కూడా మ్యాక్సిమం రావడం జరిగిందండి. ఆయన కురిడి గ్రామానికి వెళ్ళాడు. నేను కూడా ఇదివరకు ఏజెన్సీలో అరకు వ్యాలీలో పనిచేశానండి మ్యాక్సిమం. సో ఆ కురిడి కూడా ఇంటీరియల్ విలేజ్ అనమాట అండి. అది అక్కడ ఉన్న ట్రైబల్ అందరికీ కూడా ఫెసిలిటీస్ ఏదైతే కావాలని మీరు కోరుకుంటున్నారో నన్ను అడగండి, నేను దగ్గరుండి చేయిస్తానని చెప్తున్నాను అన్నాడు. మొన్న వాళ్ళందరూ కూడా ప్రజలు రోడ్డెక్కి ఆయన చేసింది మాకు చాలా బాగుంది, అందువల్ల ఐఎమ్ చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాం. పాత గవర్నమెంట్ మీద కొత్త గవర్నమెంట్ మాకు అన్ని విధాలు మంచి చేస్తుందని మేము ఇంకా అనుకుంటున్నాం అన్నాను. అదే ఒక నాయకుడు ట్రైబల్స్ ఏరియా కొండెక్కి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటాం ఇదే ఫస్ట్ టైం అంటే? ఇదే ఫస్ట్ టైం సార్. ఎందుకంటే నేను చాలా సంవత్సరాల పాటు చేశాను, ఏజెన్సీలో చేశాను. కానీ ఉన్నారు నాయకులు ఉన్నారు. కానీ యాక్చువల్గా ఏంటంటే బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తి అయి ఉండి ఒక పవన్ కళ్యాణ్ గారు అవనమండి, ఆ స్థానంలో వేరొకరు ఎవరంటే అవనమండి. కానీ అంతే ఎఫర్ట్ తీసుకొని లోపలికి వెళ్ళడం అనేది ఏజెన్సీలో నేను ఇంతవరకు చూడలేదండి. ఇదే ఫస్ట్ టైం యాక్చువల్గా అయితే మాత్రం. సో అన్ని విధాలు ఇంకా ముందుకు బాగుంటుందని అనుకుంటున్నాం సార్. ఓకే అన్న, థ్యాంక్ యూ. పేరు ప్రశాంత్. ఓకే, కొత్త గవర్నమెంట్ వచ్చి సంవత్సరం ఉంది కదా, ఎలా ఉందంటారు? మనకు తెలియదు, బాగాలేదు. పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది వర్క్? కనిపించట్లేదు. ఓటీ అండి. ఎలా ఉంది గవర్నమెంట్, ఎలా ఉంది పాలన? వాళ్ళంటే ఫోటోలు ఎక్కువ అయిపోతున్నాయండి. ఎక్కడ ఆపకూడదు, ఎక్కడ ఇచ్చేయకూడదు అండి. ఎలా బతకాలి ఆటో డ్రైవర్లు? ఆ కస్టమర్లు చెప్తే వాళ్ళు వినరు. మాకు ఎక్కడ ఒక దగ్గర ఆపమంటే ఒక దగ్గర ఆపాలి. కొన్ని పొరపాటున కస్టమర్ మాట ఆలకించి అక్కడ ఆపేసామంటే ఫోటోలు. ఓకే, పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది వర్క్? అతను పర్వాలేదండి. ఏ విధంగా పర్లేదు అంట? అదేనండి, అతను ఇప్పుడుకి వచ్చి పాడేరి ఆ ఏరియా ఎవరు పట్టించుకోలేదు, అతను పట్టించుకున్నారు. మనకి సిటీలో మనకి లేకుండా అవతలని పట్టించుకుంటున్నాం కదా. చాలా రోడ్లు ఎన్ని వేస్తున్నారు అంటారు? పాడేరులో రోడ్లు ఎన్ని వేస్తున్నారు? రోడ్లు అవన్నీ బాగానే అవుతుందండి. ఒకప్పుడు మాకు వెళ్ళడానికి మాకు ఆటో బేరాలు వచ్చి మేము వెళ్ళేవాళ్ళం కాదు. ముందు అక్కడ వెళ్తున్నాయి, ఇప్పుడు వెళ్తున్నాయి ఆటోలు బేరాలు కూడా వస్తే వెళ్తున్నాయి. బాగానే ఉంది అయితే వర్క్ అయింది. వరకు బాగానే ఉంది. ఓకే అన్న, థ్యాంక్ యూ. మా పేరు రామలక్ష్మి. లక్ష్మి. ఓకే, కొత్త పాలన వచ్చి సంవత్సరం అయింది కదా, ఎలా ఉందంటారు? ఎలాగుందంటే అంత ఎక్కువ లేదు తక్కువ లేదు, పర్వాలేదు అన్నమాట. పోయిన 5 సంవత్సరాల మీద పోలిస్తే ఇప్పుడు పర్లేదా? పర్వాలేదు. అంటే పథకాలు రావట్లేదని అంటున్నారా? పథకాలు అంటే మరి మొన్నటి నుంచి ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారట, వస్తే రావచ్చు. మరి కొంతమంది పిల్లలకి వచ్చాయి కదా అమ్మఒడి, అది పడి వస్తే మరి సర్దుకొని చేయాలంటే ఓ సంవత్సరం పడుతుంది కదా. పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది వర్క్, డిప్యూటీ సీఎం అయినా? పర్వాలేదు మరి అతనే, కానీ మాకు అంతగా మేము ఎక్కువ బయటికి వెళ్ళాం కదా, అంతగా తెలియదు మాకు. అంటే మీరు గ్రామాల్లోనే ఉంటారు కదా, గ్రామాల్లో డెవలప్మెంట్? గ్రామాల్లో లేము మేము, సిటీలో ఉన్నారా? సిటీలో ఉన్నాం. ఓకే, ఆయనది వర్క్ ఎలా ఉంది? మీరు టీవీలో చూడడం అలా ఏం చూసారు? బాగానే ఉందని చూస్తాను మరి. పర్వాలేదు, అతని వరకు పర్వాలేదు. మరి అతని మాట అవతల వాళ్ళు వినాలి కదా, అతను చేద్దాం అన్నాను, అది అంతే. ఆయనైతే పర్వాలేదు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. పర్వాలేదు. మీ పేరు? భవానీ. గణేష్. ఓకే, కొత్త పాలన వచ్చి సంవత్సరం అవుతుంది కదా, ఎలా ఉందంటారు? ఇంకా కొంచెం ఇంకా డెవలప్ అవ్వాలి బాగా. ఇంకా పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది పనితీరు? పవన్
కళ్యాణ్ ఇంకా బాగా చేస్తున్నాం, ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాం. మీ పేరు? శ్రీధర్ ఏం చేస్తారు? ఆటో చేస్తాం. విజయనగరమే కదా. విజయనగరం నేటివ్ ప్లేస్. అధికారం ఎలా ఉంది? కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా, అలాగే పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది వర్క్? గవర్నమెంట్ అంటే అలాగే ఉన్నదండి. మరి ఏ కార్యక్రమాలు ఏవి లేవండి. లేవు. పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారు అయితే వాళ్ళు పంచాయతీ రాజు కాబట్టి వాళ్ళ వెర్షన్ మొట్టమొదటి చాలా బాగుందండి. అటువైపు అరకు, పార్వతీపురం వాళ్ళ ఏరియాలో బాగున్నదండి. ట్రైబల్ చేయరు, గిరిజనులు రోడ్లు కూడా వేసారా? వేసారండి, రోడ్లు వేసారు. అంతమంది లేవా? అంతకుముందు లేవు. మీరు వెళ్ళారు అటు? వెళ్ళానండి. మొన్న ఒక 15 days అవుతుంది. అరకు, పాడేరు వెళ్ళాను మోతుకుండం చూడడానికి, మొక్కుబడి చెల్లించుకోవడానికి వెళ్తే అలా చూసుకుని వచ్చామండి. అంతకుముందు లేదు అసలు? అంతకుముందు అయితే 2019 నుండి ఇప్పటి వరకు ఏమీ లేవు సార్. మొన్న పవన్ కళ్యాణ్ గారు వేయించారండి. గత 70 సంవత్సరాల్లో రోడ్లు లేవండగా అరకులో. మనకు తెలిసి తెలిసి ఇప్పుడు నాకు 43 సంవత్సరాలు సార్. మేము ఇయర్లీ పాడేరు పండగకి వెళ్తుంటాం. ఎప్పుడెల్లా అరకు మీదల్లో వస్తుంటాం. ఎక్కడి నుండో కొండల్లో నుంచి అలా దిగుతూనే ఉంటారండి. వాళ్ళకైతే రోడ్లు లేవండి. రీసెంట్గా మొన్న పవన్ కళ్యాణ్ గారు రోడ్లు వేయించారండి. ఆయన అక్కడికి కూడా వెళ్ళారంటగా? వెళ్ళారండి. అరకులో 4 days స్టే అయ్యారు. అది టీవీలో చూసాం. రెండోది లైవ్ చూసామండి. వెళ్ళారు అక్కడికి? వెళ్ళామండి. అక్కడ గిరిజనులకు కూడా చెప్పులు ఇచ్చారంటగా? ఇచ్చారండి. మామిడికాయలు చెప్పులు అన్నీ ఇచ్చారండి. అతను వర్కింగ్ బాగుంది సార్. రెస్పాన్స్ బాగుంది, పర్వాలేదు. పవన్ ఆయన వరకు పర్వాలేదు. ఓకేనా, థ్యాంక్ యూ సార్. నా పేరు రామారావు అండి. ఏం చేస్తూ ఉంటారు మీరు? మేము మమ్మల్ని ఫుల్ యాక్టివ్గా ఉన్నారు. ఏం చేస్తూ ఉంటారు? నేను మమ్మల్ని ప్రైవేట్ గుమ్మస్తగా చేసుకుంటాను. ఓకే. పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది వర్క్ అంటారు? చాలా బ్రహ్మాండంగా ఉంది సార్. అంటే ఏ విధంగా? అంటే ఎక్కడ రోడ్లు, తర్వాత ఉపాధి పనులు, మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు. తర్వాత నిరుపేదలు చదివించడం. నిరుపేదలు అంటే ఆయనకు చాలా ఇష్టం. పేదవాళ్ళ కోసం చాలా ఇచ్చేస్తున్నాడు. ఈ సైడ్ ఏమన్నా జరిగినాయా? మా సైడు ఒక అమ్మాయికి ఎవరికి చదువుకుంటామంటే వాళ్ళకి సాయం చేశాడు అంట. మేము విన్నాం అంతే. అంతే సార్, అంతే సార్. ఇచ్చాడు నాకు తెలియదు కానీ విన్నాం ఆ పాట. ఆయన చాలా బాగా చేస్తున్నాడు అండి పవన్ కళ్యాణ్. ఈ పంచాయతీ ఏరియా కదా, పంచాయతీలో డెవలప్మెంట్ పంచాయతీ డెవలప్మెంట్ అంటే ఎన్నికలు అవ్వక పంచాయతీ నిధులు ఇవ్వరండి. ఎన్నికలు అవ్వాలి, అప్పుడు మొత్తం రాష్ట్ర స్థాయిలో వాళ్ళు రావాలి. వస్తే అప్పుడేమో పుష్కలంగా నిధులు ఇస్తాడు పంచాయతీలకి. ఇప్పుడు ఇచ్చినా సరే మరి వీళ్ళు ఉన్నారు కదా, లేవో మబ్బులు పెట్టి తినేసేయడానికి చేయడానికి అవకాశాలు ఉంటాయని ఆగుతున్నారు అంతే. రోడ్లు బాగానే జరుగుతాయి. రోడ్లు ఇవన్నీ ఉన్నాయి, బాగానే ఉంది సార్. పర్వాలేదు. థ్యాంక్ పేరు? నా పేరా సామూర్తి. వెంకట్రావు. ఓకే. కొత్త గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అవుతుంది కదా, పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారిది? మా పవన్ కళ్యాణ్ మేమే ఎప్పుడో వస్తామండి. పేషెంట్ తీసుకుని వచ్చాము. అంటే ఏం బాగోలేదు. టీడీపీ గవర్నమెంట్ బాగోలేదు. ఇంతవరకు పథకాలు ఇస్తామని ఒక 100 డబ్బులు కూడా పడలేదు సార్. మా పిల్లలకి ఎప్పటికీ తల్లికి 100 డబ్బులు కూడా పడలేదు. మేము టీడీపీ పోలేము. మళ్ళీ ఏం చేస్తాం సార్? ఎవరు చెప్పుకోలేము. ఎంతమంది పిల్లలు అంటే మనవాళ్ళు, మా కూతురు పిల్లలు ఇద్దరికి పడలేదా? ఇద్దరికీ పడలేదు. పెట్టుకున్నారా? అప్లికేషన్ పెట్టాము. నిన్న 5వ తారీఖు అన్నారు. ఈసారి 6 అంటున్నారు. ఏమో మరి ఏం చేస్తారు బాబు గారు, మరి ఇంకేం తెలియదు. ఏం బాగాలేదు? బాగోలేదండి. మరి 6 పథకాలు ఇస్తాడు, అందులో ఒకటే ఇచ్చాడు. ఇప్పటికి పెరగల పెన్షన్ పెంచాడండి. పెన్షన్ ఇచ్చాడు. ఉన్న పథకాలు మీరు లేవు. ఇంతవరకు ఏ పథకాలు లేవు. సంవత్సరం అయిపోయింది. రోడ్లు బాగోలేవు. రోడ్లు వేసారుగా పవన్ కళ్యాణ్ గారు. రాంబాబు నుంచి బొబ్బుల వరకు అసలు రోడ్డు బాగోలేదు. మొన్న 2 లారీలు చేపడిపోయి ట్రాఫిక్ అయిపోయింది. బొబ్బులాళ్ళు ఇంకా అంత ఇబ్బంది అయిపోయింది తెలుసండి. 5 సంవత్సరాలే బాగుంది. అప్పుడు కొద్దిగా బాగోలేదు. వీళ్ళు వచ్చిన తర్వాత బాగా చేయాలి కదా, మరి అది లేదు. విజయనగరం జిల్లా. సంవత్సరం అవుతుంది కదా, పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉందంటారు? పర్లేదు, బాగానే ఉంది. కూటమి కదా, బాగానే ఉంది. పర్లేదు. అంటే ఏ విధంగా బాగుంది? మీరు ఏమన్నా చూసారా వర్క్? పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు అన్ని పార్టీలు కలిసిమెలిసిగా ఉన్నాయి కాబట్టి బీజేపీ, జనసేన, టీడీపీ కావున ఎవరు చేసినా సరే, ముగ్గురు కలిపి చేసినా సరే, ఎవరైనా ఆయన శాఖలు తీసుకున్నారు. పంచాయతీ తీసుకున్నారు కదా, మీ పంచాయతీ డెవలప్మెంట్ జరిగిందా? అలాగే పంచాయతీ సీసీ రోడ్లు, కాలువలు, అలాగే డ్రైనేజీలు అన్నీ తీయడం, లైట్లు వేయడం అన్నీ బాగానే జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే లేదు. గత 5 సంవత్సరాల ముందు అయితే ఎక్కడ సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అంతకుముందు ఏం లేవు. ఇప్పుడు ఈ ప్రభుత్వం 6వ నెల
ప్రమాణం చేసిన తర్వాత సంవత్సరం అయింది కావున అప్పటి నుంచి డ్రైనేజీలైనా కాలువలైనా అన్నీ బాగానే చేస్తూ లైట్లైనా ఏవైనా అన్నీ బాగానే చేస్తాను ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది ఇప్పటికి పర్లేదు ఇప్పుడు కొద్ది పర్లేదు. పథకాలు అందట్లేదు అంటున్నారు చాలా మంది. పథకాలంటే ఇప్పుడు అమ్మఒడి ఉన్నదంటే ఎంతమంది అయితే అంతమందికి వచ్చాయి, ప్రతి ఒక్కరికి కూడా వచ్చాయి అమ్మఒడి. అంటే ఉన్న అర్హతలు అయిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా అమ్మఒడి వచ్చింది. అర్హతలు లేని వాళ్ళకి ఎలాగొచ్చేది? ప్రతి ఎవరైతే అర్హతలు అయి ఉన్నారో వాళ్ళకైతే కరెక్ట్గా పేర్లు కానీ అలా ఆన్లైన్ చేసుకోవడం అయితే ఉన్నాయో ప్రతి ఒక్కరికి కూడా జరిగాయి. లేని వాళ్ళకి పడని వాళ్ళకి వింటర్ వాళ్ళకి 1వ తరగతి క్లాస్ వాళ్ళకి పడని వాళ్ళకి మొన్న సచివాలయంలో స్పందన అని పెట్టారు, దాంట్లో కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత రేపు 10వ తారీఖున పడుతుందని వాళ్ళకి కూడా చెప్పారు. గ్రీవెన్స్ కూడా అయ్యింది వాళ్ళకి కూడా వస్తాయి ఒకసారి అని 10వ తారీఖు చెప్పారు. ఓకే అన్న, థ్యాంక్ యూ. వైసీపీ బాగుందా ఇది బాగుందా? అప్పుడు వచ్చినప్పుడు అదే వైసీపీ బాగుండదండి. ఇది బాగా బాగలే. పవన్ కళ్యాణ్ గారిది బాగాలేదా? మాకెట్లేదు. మరి ఆయన గిరిజనుల గ్రామాల్లో రోడ్లు ఎన్ని వేస్తున్నారన్నారు పంచాయతీని? ఎక్కడ వేసారు? మా గిరిజన గ్రామాలకి అప్పుడు వైఎస్ఆర్ ఉన్నప్పుడు వేసారు. అది 4-5 కిలోమీటర్లు మా పంచాయతీ మొత్తం అప్పుడు అయిపోయి పూర్తి అయిపోయి రోడ్లు కాలువలే ఉన్నాయి సార్. విజయనగరం డెవలప్ అవ్వాలా అయితే? ఏట్లేదు అసలు, ఎప్పుడు అవ్వాలా? అది వెనుకబడిన జిల్లా. అది కాక ఇప్పటికీ ఎవడో డెవలప్ చేయలేదు. గత 40 సంవత్సరాల నుంచి ఇంతే ఉంది. ఎలాగా ఉంది అది పరిస్థితి. వైసీపీ టీడీపీ వచ్చిన మారలేదు. వైసీపీ గవర్నమెంట్ కొద్దిగా బాగుంది, పేదలకు డబ్బులు కట్టించి అన్నీ బాగానే ఉంది. రామకృష్ణ విజయనగరం అంటే లోకల్ కాదు, నరవ. ఓకే, ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారిది? ఎలా ఉంది? అలాగే కొత్త గవర్నమెంట్ వచ్చింది, పాలన ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ పరిపాలన సూపర్. పవన్ కళ్యాణ్ హైలైట్. గవర్నమెంట్ బాగాలేదా? గవర్నమెంట్ బాగుంది. పవన్ కళ్యాణ్ వల్ల గవర్నమెంట్ బాగుంది. అంటే ఏ విధంగా చెప్తున్నారు? పవన్ కళ్యాణ్ గారే కదా పేదలకి అన్ని విధాలుగా హెల్ప్ చేస్తాను. అది అంటే ఏం చూసారు మీరు? వర్క్ ఏం చూసారు? ఎవరికి హెల్ప్ చేశారు ఆయన? చాలామంది మన్యం జిల్లాలో రోడ్లే లేవు. మన్యం జిల్లాకి అసలు గుర్తింపే లేదు. ఆయనే కదా తెచ్చాడు మన్యం జిల్లాకి. ట్రైబల్స్ ఏరియాలో గిరిజనుల ప్రాంతాలు గిరిజనులకి అసలు రోడ్లు అవి వాళ్ళకి 70 ఏళ్ళుగా ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. మీరు వెళ్ళారా ఎప్పుడైనా? వెళ్ళాను. అప్పుడు ఇప్పుడు వెళ్ళారా? ఏసాకి వెళ్ళాను. ఏ గ్రామం నుంచి ఏ గ్రామానికి వెళ్ళవు? అన్ని గ్రామాలకు పరంగా మనం వెళ్ళలేదు. ఎప్పుడు వెళ్ళే బేరాల మీద వెళ్తాం కదా మేము. వెళ్ళే దారిలో బాగయ్యాయి, పర్వాలేదు. అంతకుముందు అసలు లేవు. ఒక ప్రెగ్నెన్సీ డెలివరీకి వెళ్ళాలన్నా ఇబ్బంది. ఓకే అన్న, థ్యాంక్ యూ. నా పేరు దుర్గారావు. నా పేరు ప్రసాద్ సార్. ఓకే, 1 ఇయర్ విజయనగరమే కదా ఇద్దరు? ఓకే, 1 ఇయర్ అయింది గవర్నమెంట్ వచ్చి. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా పనితీరు ఎలా ఉందంటారు? బాగానే ఉందండి. రేపు ఆగస్ట్ 15న ఆటోలు కూడా అంటారు. మరి ఆటల గురించి మరి మా గురించి మరి ఆలోచించాలి. మరి బస్సులు దింపుతారా మరి మీరు? మరి మా పోషకాన్ని ఎలాగని మేము కొద్దిగా ఆందోళనగా ఉంది. లేదు సార్, మాకు కూడా అప్పుడు కొంచెం ఆటోలు అప్పుడు బస్సులు ఫ్రీ బస్సులు వేస్తే మాకు ఆటో డ్రైవర్లు కూడా అన్నారు కదా, ఆటోలు కూడా మన చంద్రబాబు నాయుడు గారు అన్నారు మాకు ఏదో చూస్తాను అన్నారు. ఏదో దేవుడి దయవల్ల ఆయన దయవల్ల ఆయన ఏదో మాకు సంవత్సరంగా నేను ఎంతో కొంత మాకు వేస్తే మా ఆటో వాళ్ళు కూడా చాలామంది బాగుపడతారని ఆయన పేరు చెప్పుకొని. ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉందంటారు? ఆయన పరిపాలన ఆయన కూడా బాగానే ఉన్నదండి. ఎక్కడ ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా సరే ఆయన కూడా ముందే ఎటెండ్ ఉంటున్నారండి. ఆయన కూడా ఏం చూసారు ఆయన వర్క్? ఏంటి మన అరకులోకి వచ్చారు. అక్కడ గిరిజనుల వాళ్ళందరికీ కూడా చెప్పులు లేకపోయినా సరే ఏమంటే ఇమ్మీడియట్లీగా చెప్పులు కూడా అన్నీ కొనిసి ఇచ్చారు. ఆయన సింగల్గా అక్కడ రేషన్ కూడా బోటు మీద వెళ్ళి ఎంత సాహసం చేశారంటే అది ఏ మినిస్టర్ గారు కూడా అలాగే చేయలేదు. ఆయన చేశారు కాబట్టి ఆయనకి యాడ్స్టాప్ అండి. ఆయన డేరింగ్కి చెప్పుకోవాల్సింది. అంతకుముందు ఎవరు వెళ్ళదు మాకు తెలిసినంత మటుకు ఎవరు వెళ్ళదు సార్. రోడ్లు కూడా వేసారని చెప్పి రోడ్లు కూడా బాగానే వేస్తున్నారు సార్. మీరు అరకు వైపు అంటే మా ఫ్రెండ్స్ అందరూ ఆటోల మీద వెళ్తున్నారు. వెళ్ళి అందరూ మాకు చెప్పారు. చెప్పిన మాటలు మరి మీకు చెప్తాను. అంతకుముందు లేవు అసలు. అంతకుముందు కూడా ఉండి కానీ ఇంత డెవలప్మెంట్ లేదు సార్. మరి నెక్స్ట్ అరకు పాడేరు ఉన్నది. అదొకటి ఇప్పుడు బొబ్బులు చాలా దారుణంగా ఉన్నది సార్. ఆటోలు పాడైపోతున్నాయి. అదొకటి కూడా లేదు సార్. రోడ్లు అలా గంతలుగా ఉండిపోయి. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది విజయనగరం బొబ్బులే? విజయనగరం బొబ్బుల నుంచి పాతమరం వరకు రోడ్డు అలాగే ఉంది సార్. అంటే ఎన్ని కిలోమీటర్లు? ఇక్కడ నుంచి 80 కిలోమీటర్లు వస్తుంది సార్. 80 కిలోమీటర్లు వస్తుంది. కిలోమీటర్ రోడ్డు బాగా కొంతవరకు అంటే బొబ్బుల వరకు మానపురం ఎలాగ బిజీ అయిపోతుంది చూడవసలేదండి. అక్కడి నుంచి కొద్దిగా ఇబ్బందిగా ఉంది సార్. సార్ పరిపాలన కూడా బాగానే ఉన్నది సార్. ఏదో మాకు ఆటో వాళ్ళకి డబ్బులు వేస్తే ఆయన పేరు చెప్పుకొని మేము బ్రతుకుతాం సార్. అదే ఫ్రీ బస్సులు వేసిన తర్వాత మా ఆటోలు రోడ్డు మీద బతుకునే వాళ్ళు మేము ఇబ్బంది పడిపోతాం సార్. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే సార్. పేరు జగదీష్. సంతోష్ కుమార్. విజయనగరం.
ఎలా ఉంది పాలన, ఎలా ఉంది? అలాగే పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది అంటారు? కొత్తగా అధికారంలోకి వచ్చాడు. పవన్ కళ్యాణ్ గారు అయితే రాజకీయంగా ఎవరినైనా గట్టిగా అడగాలన్నా, పాలన చెయ్యాలన్నా ఏ రకంగా ఆయన చేతిలో చెయ్యొచ్చు అని మేము అనుకుంటున్నాం. అంటే ఈ సంవత్సరం లోపల ఏమైనా చూసారా మీరు విజయనగరంలో? విజయనగరంలోనైతే టీడీపీ పాలన అయితే బాగుంది. ఆ తల్లికి వందనం ఉన్నాయండి. తర్వాత నెక్స్ట్ బస్సు ఫ్రీ పెడుతున్నారు మహిళలకి. చాలా మంచి ఉద్దేశం, మంచి పాలన అని మేము భావిస్తున్నాం. అలాగే కాకపోతే ఆటో డ్రైవర్లకి రాబోయే రోజులు ఇబ్బందికరంగా ఉంటుందేమో అని ఆలోచిస్తున్నాం. కానీ ఆయన డ్రైవర్లకు కూడా ఏదో ఉపాధి కల్పిస్తాను అంటున్నారు. చూడాలి అది ఎలా ఉంటుంది. పేరు రాధా. నవ్యశ్రీ. కొత్త గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అవుతుంది కదా, ఎలా ఉంది అంటారు? ఎలా ఉందంటే ఇంకేటి చెప్తామండి, ఏంటి లేని వాళ్ళకి ఇచ్చినా బాగుంటుంది. అందరికి పిల్లలకి ఉన్న వాళ్ళకే ఇచ్చేస్తున్నారు. లేని వాళ్ళకి ఇస్తే కొంచెం బాగుంటుంది. బాత్కారు అంటే ఏంటి అమ్మఒడి ఇవే? అమ్మఒడి మరి అందరికీ చేస్తున్నారు. కొందరు బాగుంటుంది, కొందరు బాగాలేదు. ఏటి మంచి చేస్తున్నారు, ఏంటి చెప్పండి అమ్మా. నవ్వే కుబ్బోలు అది అందుకు ఒకటేనా? ఏం కాదు మరి. మిగతాది ఎలా ఉంది అంటే మరి కొంచెం జగన్ అందరికీ వేసాడు, అదేదో సరిగ్గా వచ్చేది కొంచెం. ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు? ఎలా పర్వాలేదండి, పవన్ కళ్యాణ్ పర్వాలేదు, బాగానే ఉంది. సార్ మీ పేరు? శ్రీనివాసరావు, విజయనగరం జిల్లా. విజయనగరం జిల్లా. ఓకే, కొత్త పాలన వచ్చి సంవత్సరం అవుతుంది కదా, ఎలా ఉందంటారు? అలాగే పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉందంటారు? చంద్రబాబు నాయుడు పరిపాలనలో కూటమి ప్రభుత్వం బాగానే పనిచేస్తున్నది. రోడ్లు గట్ట చిన్న చిన్న విషయాలు ఉన్నాయి, కానీ ఆ రోడ్లు కొంచెం ఈ వర్షాకాలం సీజన్ అయిపోతే అవి కూడా క్లియర్ అయిపోతాయి. విజయనగరం, బొబ్బిలి, పార్తీపురం, ఉమ్మడి జిల్లాలు అన్నీ తిరుగుతున్నాం కాబట్టి పరిపాలన అంతా చాలా బాగుందని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది? అధికారంలోకి వచ్చాడు, 4 శాఖలు తీసుకున్నారు. పంచాయతీ శాఖ, అలా పంచాయతీరాజ్ శాఖ, అన్ని శాఖల్లోనే ఆయన తిరుగుతున్నారు, కష్టపడుతున్నారు. ఆయన పవన్ కళ్యాణ్ గారికి చెప్పవలసిన పనే లేదు, అన్ని జాగ్రత్త చూసుకుంటారు. అంటే మీ పంచాయతీలో డెవలప్మెంట్ ఏం జరిగిందా? బాగా జరిగింది, అంతా జరిగింది. మున్సిపాలిటీలోని, పంచాయతీలోని అన్ని చోట్ల బాగా జరుగుతుంది. రోడ్లు అలాంటివి ఏమన్నా జరిగినాయి? రోడ్లు ఈ సీజన్ వల్ల కాంట్రాక్టులు ముందుకు రావట్లేదు. ఈ రైనీ సీజన్ అయిపోగానే నెక్స్ట్ వాళ్ళు వేయడానికి కాంట్రాక్టులు ఆల్రెడీ శాంక్షన్ అవ్వడం, రోడ్లకి బడ్జెట్ శాంక్షన్ అవ్వడం అన్నీ జరిగాయి. ఈ సుపరిపాలన జరగడంతో కూటమి ప్రభుత్వం రావడం చాలా బాగుందని చెప్పచ్చు. పథకాలు రావట్లేదు అంటున్నారు చాలామంది. పథకాలు ఇప్పుడు ఆ తల్లికి వందనం పడింది, ఆ తర్వాత పథకాలు కూడా ఏ టైంకి ఆ టైం అవుతున్నాయి అని చెప్పచ్చు. పథకాలు ఆగిపోవడం అంటూ లేదు. పెన్షన్లన్నీ ముందు రోజే ఇచ్చేస్తున్నారు, ఆదివారం సెలవు పెడితే. పథకాలు, పెన్షన్లు ఏవీ ఆగలేదు. పోయిన గవర్నమెంట్లో అప్పులు అయిపోయినాయి అని చెప్పి అన్నారు. మరి వీళ్ళు కూడా వచ్చి అప్పులు చేస్తున్నారు కదా. అప్పులు చేయడం మరి సహజం. మనకి ప్రభుత్వం లోటు బడ్జెట్లో ఉంది కాబట్టి గవర్నమెంట్ అప్పులు చేయడం సహజం కాబట్టి దానికి మనం ఆమోదం చెప్పవలసిందే. ఓకే అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు పైటరాజు. ఓకే, కొత్త పాలన వచ్చి సంవత్సరం అవుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉందంటారు మీ విజయనగరం జిల్లా వాళ్ళకి? బాగానే ఉంది. ఏ విధంగా బాగుంది? పథకాలు పెడుతున్నారు కదా. ఇది గ్రామంలో పంచాయతీ డెవలప్మెంట్ ఏమైనా అయిందా? గ్రామం కాదండి మాది, ఇక్కడే టౌనే. డెవలప్మెంట్ ఏం జరిగింది? రోడ్లు కానీ కాలువలు వేస్తున్నారండి. మా ఈ కాలువలు వేస్తున్నారు. బాగానే ఉంది గవర్నమెంట్. వైసీపీ కానీ ఇదే బాగుంది. బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? డాక్యుమెంట్ రైటర్. ఓకే, సంవత్సరం అయింది కొత్త గవర్నమెంట్ వచ్చి, ఎలా ఉందంటారు? అలాగే పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉందంటారు? బాగా ఉందండి, ఇప్పుడే ప్రశాంతంగా ఉంది. ఇదివరలో కంటే ఇప్పుడే బాగుంది. ఎలా పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు? వర్క్ ఏమన్నా చేశారా 1 ఇయర్లో? పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు కదా, మరి ఆయన సొంత డబ్బులతో అందరికీ ఆదుకుంటున్నారు, రైతులు ఆదుకుంటున్నారు, చక్కగా చేస్తున్నారండి. బాగానే ఉంది, పర్లేదు. ఓకేనా, థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు రోహిత్. విజయనగరం? విజయనగరం జిల్లా కాదు, భారతీపురం. ఓకే, విజయనగరం జిల్లాకి వస్తుంది. జిల్లా వస్తుంది.
ఓకే, పవన్ కళ్యాణ్ గారు వర్క్ ఎలా ఉంది, పనితీరు ఎలా ఉంది, అలాగే గవర్నమెంట్ ఎలా ఉంది? సంవత్సరం అవుతుంది కదా కొత్త పాలన వచ్చి. నాకు అంత ఐడియా లేదు భయ్య పాలిటిక్స్ మీద, బట్ సాటిస్ఫై అవుతాను అనమాట. ఏ విధంగా? ఏ విధంగా అంటే అన్ని విధాలు బాగానే ఉంది. అన్ని విధాలు బాగానే ఉంది, అభివృద్ధి జరుగుతుంది, డెవలప్మెంట్ జరుగుతుంది. ఏం డెవలప్మెంట్ చూసారు? రోడ్లు జరుగుతున్నాయి, ఉద్యోగాలు వేస్తున్నారు, అన్ని విధాల గవర్నమెంట్ అనేది చాలా బాగుంది, చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ నాకు తెలియదు, బట్ మూడు ఒకటే కదా, ఇప్పుడు టీడీపీ అంటే ఆయన పంచాయతీ శాఖ ఇది గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని అన్నారు. అంటే మా గ్రామం కాదు భయ్య, నాకు తెలియదు అంతే. అవునా? ఓకే, థ్యాంక్ యూ. పర్లేదు. పర్వీన్, ధరణి, తులసి. ఓకే, కొత్త పాలన వచ్చి సంవత్సరం అవుతుంది కదా, ఏం చదువుతున్నారు మీరు? బిఎస్సీ నర్సింగ్. ఓకే, ఎలా ఉంది? అలాగే పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? బాగానే ఉంది, ఏం ఇబ్బంది లేదు. బాగానే ఉంది, బాగానే ఉంది. పథకాలు రావట్లేదని చెప్పి అంటున్నారు. అలా ఏం లేదు, మాకైతే పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది వర్క్? బాగానే ఉంది. నాయుడు. ఏ నాయుడు? అప్పల నాయుడు. మీ పేరు? అప్పన్న. ఓకే, విజయనగరం జిల్లా. విజయనగరం జిల్లా. ఓకే, పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది, అలాగే కొత్త గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అవుతుంది, ఎలా ఉందంటారు? ఇప్పుడు బాగానే ఉంది. ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు? ఎలా ఉంది? బాగానే పరిపాలిస్తుంది, బాగానే ఉంది. అంటే ఏ విధంగా బాగుంది? అంటే ప్రజలకు అందాల్సిన అందుతున్నాయి, బాగానే ఉంది. అంటే ఏం చేశారు వర్క్ చెప్పాలి? విలేజ్లో రోడ్లు గట్ట అన్నీ బాగానే వేస్తున్నారు పిల్లలకి. ఏజెన్సీ ఏరియాలో అయితే రోడ్లు అసలు ఉండేవి కాదు అసలు. ఇప్పుడు ఈయన పవన్ కళ్యాణ్ రాబట్టి ఏజెన్సీ ఏరియాలో కూడా మంచి సీసీ రోడ్లు వేసి డెవలప్ చేశారు బాగా. అక్కడ ఏజెన్సీ రోడ్లు మీరు వెళ్ళారా? వెళ్ళడం అంటే మామ అరకు అన్నీ వెళ్తాం కదా, అటువైపు మమ్మల్ని నడుచుకుని వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉండేది అంతకుముందు. మీరు వెళ్ళినప్పుడు రోడ్లు బాగానే అంతకుముందు రోడ్లు ఉండేవి కాదు. ఈయన వచ్చిన తర్వాత వెళ్ళిన తర్వాత వాళ్ళ కష్టాలు చూసి రోడ్లు వేయడము, మంచినీటి సదుపాయాలు అన్నీ బాగానే చేశారు. అంటే ఏ విలేజ్లో వేసారు రోడ్లు ఏజెన్సీలో? అరకు ఆలూరు నుంచి అరకు అన్ని విలేజెస్లో వేసారు, రోడ్లు వేసారు. అంతకుముందు లేదు. అంతకుముందు అంత రోడ్ల మీద అంత ఫోకస్ ఎవరు పెట్టలేదు అంత ఈజీ. ఇంకా మీది గ్రామమే కదా, విలేజే కదా, పంచాయతీ శాఖ డెవలప్మెంట్ ఎలా ఉంది మీ సైడ్? బాగానే ఉంది. ఓకే అన్న, థ్యాంక్ యూ. యశస్వన్. ఏం చదువుతున్నారమ్మా? డీఫార్మ్స్. కొత్త పాలన వచ్చి సంవత్సరం అవుతుంది కదా, ఎలా ఉంది? అలాగే పవన్ కళ్యాణ్ గారి వర్క్ ఎలా ఉంది? బాగానే ఓకే, విజయనగరమే. విజయనగరమే. కొత్త పాలన వచ్చి సంవత్సరం అయింది కదా, ఎలా ఉంది అంటారు? బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది వర్క్? పవన్ కళ్యాణ్ గారు బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మీద అన్ని డిస్కస్ చేసుకుంటున్నారు కదా, రెండు బాగానే ఉన్నాయి. అంటే ఈయన పంచాయతీ శాఖ ఇవన్నీ తీసుకున్నారు కదా, ఆయన వర్క్ ఎలా ఉందా? పంచాయతీ శాఖ అంటే మీ విలేజ్లో డెవలప్మెంట్ కానీ ఎలా జరిగింది? విలేజ్ సైడ్ గురించి మనకు తెలియదు కానీ బాగానే ఉంది. అంటే ఏమన్నా చూసారా న్యూస్లో? జనాల్లోకి వెళ్ళి వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, బాగానే స్పందిస్తున్నారు. ఓకే, విజయనగరం. ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారి వర్క్ ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ బాగుంది, అంతా బాగానే ఉంది. అంటే ఏ విధంగా బాగుందా? అన్ని విధాలుగా స్టడీ పరంగా కానీ, తర్వాత పెట్టిన స్కీములు కానీ అన్నీ బాగానే ఉన్నాయి. పంచాయతీ డెవలప్మెంట్ ఎలా ఉంది మీ సైడ్? పంచాయతీ నిజం చెప్పమంటారా పంచాయతీ డెవలప్మెంట్ అయితే ఏం లేదు, ఇంకేం స్టార్ట్ అవ్వలేదు. మా పంచాయతీ వరకు అయితే ఏం స్టార్ట్ అవ్వలేదు. రోడ్లు ఎన్ని వేస్తున్నారు అన్నారు? ఏమీ స్టార్ట్ అవ్వలేదు. ఏ పంచాయతీ మీది? మాది గొల్లలపేట పంచాయతీ. ఏ నియోజకవర్గం? విజయనగరం. ఇంకేం అవ్వలేదు. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే. విజయనగరం సంవత్సరం అవుతుంది కొత్త పాలన వచ్చి, ఎలా ఉందంటారు? పర్లేదు, బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది వర్క్? బాగానే ఉన్నదండి. అంటే ఏ విధంగా బాగుంది? అన్ని విధాలుగా చాలా బాగానే ఉంది. మీరు ఏం చూసారు, వర్క్ ఏం చూసారా? పర్లేదు, వర్క్ చూసాం బాగా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. పావని సార్. విజయనగరమే కదా? విజయనగరం సార్. ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారి వర్క్ ఎలా ఉందంటారు? ఈయన శాఖలు తీసుకున్నారు కదా, పంచాయతీ శాఖ. ఆయనదైతే ప్రెసెంట్ బాగానే ఉంది సార్. గవర్నమెంట్ బాగాలేదా?
గవర్నమెంట్ అని అంటే ప్రెజెంట్ ఎవరు చేస్తున్నారు అనేది చూస్తారు కానీ చెప్పేసి గవర్నమెంట్ అని మెన్షన్ చేయరు కదా. అంటే ఈయన తీసుకున్న శాఖలు అలా ఉన్నాయా? బాగానే ఉన్నాయి సార్. ఈ సైడ్ ఏమైనా డెవలప్మెంట్ జరిగిందా మీ ఊర్లో? ప్రస్తుతానికి అవ్వలేదు, అవుతుంది అనేసి అనుకుంటున్నాం. పథకాలు ఎలా రావట్లేదా? ప్రెజెంట్ అయితే వచ్చాయి, మరి అమ్మఒడి అనేసి అనేది వచ్చింది, నెక్స్ట్ కూడా అవి కూడా వస్తాయని అనుకుంటున్నాం. అమ్మఒడికి ఏదో మార్చారు కదా నేమ్, సో అది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్. మా పేరు పాలం. నా పేరు అపర సార్. విజయనగరం జిల్లా. ఆ, విజయనగరం జిల్లా మెట్రోస్ గ్రామం. ఓకే, కొత్త పాలన వచ్చే సంవత్సరం అవుతుంది కదా, ఎలా ఉంది? అలాగే పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది? బాగుంది. ఏం బాగుంది అంటారు? ఏం బాగుందంటే స్కూల్ పిల్లలకి డబ్బులు వేశారు. డబ్బులు వేసాడు. ఎంతమంది పిల్లలు? నాకు ఒక పాప. ఇద్దరికి వేశారా? ఒక పాపే వేశారా? మా పాప పెద్ద పెళ్ళి అయిపోయింది. ఓకే, విజయనగరం. విజయనగరం. ఓకే, కొత్త గవర్నమెంట్ వచ్చే సంవత్సరం అవుతుంది, ఎలా ఉంది? అలాగే పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది వర్క్? బాగానే ఉందండి, బాగుందండి. అంటే ఏ విధంగా బాగుంది? ఏ విధంగా అంటే అదే అన్ని రకాలు కొంచెం అలాగలాగా ఇంప్లిమెంట్ చేసుకొని వెళ్తున్నారు. పూర్వంలో అదే లాస్ట్ గవర్నమెంట్ కన్నా కొంచెం ఇంప్లిమెంట్ చేసుకొని ఒకటి అలా చూసుకొని లోటుపాట్లు అవి లేకుండా గట్రా ఆన్లైన్ చేసి అంటే ఆన్లైన్ అవి పెర్ఫెక్ట్గా ఉన్నట్టు చేసుకొని గట్రా వెళ్తున్నారండి తెలిసినంత వరకునా. మరి అక్కడదంటే మరి చెప్పలే, అంటే అలాగ ఉండకపోవచ్చు ఏమో, మేబీ ఏమైనా ఉన్నానా ఆన్లైన్ తర్వాత నుంచి మరి ఇంక అడ్జస్ట్మెంట్ ఉండదు కదా, ఓపెన్గా ఉంటుంది అన్నట్టు నా ఉద్దేశం. పవన్ కళ్యాణ్ ఎలా ఉంది వర్క్? పవన్ కళ్యాణ్ది బాగుందండి చాలా. ఎలా, ఏ విధంగా? ఏ విధంగా అంటే చాలా బాగుందండి. ఆయన తాలూకా దీనికి సంబంధించినవి సివిల్ సప్లైస్, పంచాయతీస్ అవి బాగున్నాయండి. మా ఊరు పంచాయతీ గలవే గజపతినగరం దగ్గరలోని. పంచాయతీ డెవలప్మెంట్ ఏమైనా అవుతుందంటారా? డెవలప్మెంట్ అవుతుందండి, కాకపోతే ఇంకా రోడ్లు గట్టా కొన్ని అయ్యాయి, డ్రింకింగ్ వాటర్ పర్పస్ ఇవన్నీ అవుతున్నాయి. ఓకేనా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బిందు. ఎలా ఉంది గవర్నమెంట్, ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? ప్రెసెంట్ అయితే బాగానే ఉంది. ఏం బాగుందంట? అంటే ప్రెసెంట్ డిఎస్సి తీశారు కాబట్టి పర్లేదు, ఆ జాబులు నిజంగా వస్తే ఇంకా బాగుంటుంది. రాశారా ఎగ్జామ్? ఎగ్జామ్ రాశారా? నేను రాశాను. జాబ్లు వస్తే బాగుంటుంది. గవర్నమెంట్ జాబ్స్ కోసం చాలా రోజుల నుంచి చూస్తున్నారు కదా అందరూ, అది నిజంగా వస్తే బాగుంటుంది. కొందరికి ఇల్లు ఇచ్చారు, కొందరికి ఇల్లు ఇవ్వలేదండి. మాకైతే ఇల్లే రాలేదు అన్నది, మరి ఎవరు మేడం. మరి ఇప్పుడే ఇల్లు ఎత్తారు ఎవరో తెలియదు. పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది వర్క్? బాగుంది. దేవి అండి. పవన్ కళ్యాణ్ గారిది వర్క్ ఎలా ఉంది ఇక్కడ? వర్క్ బాగానే చేస్తారండి ఆయన.